పద్మశ్రీ పురస్కార గ్రహీత వనజీవి రామయ్య జీవిత కథ ఆధారంగా రూపొందిన చిత్రం వనజీవి రామయ్య. బ్రహ్మాజీ టైటిల్ రోల్ పోషించారు. పర్యావరణ సందేశంతో దర్శకుడు వేముగంటి తెరకెక్కించిన ఈ చిత్రం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందించే గద్దర్ అవార్డులో బెస్ట్ షార్ట్ ఫిల్మ్స్ విభాగంలో ఎంపికైంది. ఈ సందర్భంగా విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆ విశేషాలు మీకోసం మన ఫిలిం ఫ్లాష్ లో. ఈ సినిమా చూసినాక మాట్లాడటానికి ఇంకా అవసరమే లేదని నేను అనుకుంటున్నా. చాలా అద్భుతంగా తీసిండ్రు సినిమా. బహుశా ఇంతకంటే ఇంకా బాగా తీయటం సాధ్యం కూడా కాదని నేను అనుకుంటున్నా. చాలా బాగా అందులో ఉన్న నటులు కూడా అందరూ అద్భుతంగా, అసలు అది వాస్తవంగా కళ్ళ ముందు నడుస్తున్న చరిత్రలాగా అనిపించింది. ఇవాళ ఇంత మంచి సినిమాకు చూడటానికి అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇంత మంచి సినిమా తీసిన నిర్మాతకు, దాన్ని దర్శకత్వం వహించిన వారికి, అదేవిధంగా నటీనటులకు అందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ సెలవు. నేను ఒక 30-35 సంవత్సరాల నుంచి సామాజిక జీవితంలో ఉన్నాను. మూవీ చూస్తున్నంతసేపు బ్రహ్మాజీ గారు వారు అదేవిధంగా అందరూ కూడా చేసినటువంటి యొక్క ఇన్వాల్వ్మెంట్ అంటాం. మూవీ అనేటువంటిది దాని యొక్క ఉద్దేశము మనుషులను కదిలించి సమాజంలో ఒక కదలిక తీసుకొని రావడం అనేటువంటిది. నేను ఈరోజు 2-3 సార్లు కళ్ళలో నీళ్ళు వచ్చాయి నాకు. రియల్లీ ఇట్ హ్యాస్ పవర్. ఏదైతే ఉందో ఒక మూవీ యొక్క లక్ష్యం ఏదైతే ఉందో సమాజాన్ని కదిలించడం అనేటువంటిది, అది నిజంగా మనందరినీ కదిలించింది. మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, నేను కూడా ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఈ యొక్క మూవీని ఎంతగా మనం ప్రమోట్ చేయగలుగుతామో అదంతా కూడా చేయాలా. ఎందుకంటే సమాజంలో ఇప్పుడున్నటువంటి వాతావరణంలో హంగులు హంగామాలు ఎలాంటి మూవీకి క్రేజీ ఉందో మనకు తెలుసు. ఇట్లాంటి మూవీ ఏదైతే కష్టపడి చేశారో వీళ్ళకు మనం ఇచ్చేటువంటి ఒక ప్రతిఫలం ఏంటంటే ఈ యొక్క మూవీని మాసెస్లోకి తీసుకొని పోవడం కోసంగా ఇండివిజువల్గా మనందరం కూడా ఎంత చేయగలిగితే అంత చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాను. And first of all, I would heartily congratulate entire team, the actresses in the team, where you have put on your efforts and touched everybody's heart. అంటే ఇందాక అన్నట్టు ఒక మూవీ ఉద్దేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం, ప్రజల గుండెల్ని కదిలించడం, వాళ్ళని చైతన్యవంతం చేయడం అనేదే ఒక మూవీ యొక్క లక్ష్యం. ఆ లక్ష్య సాధనలో మీరు గెలిచారు. అండ్ వెరీ హ్యాపీ అండ్ వెరీ ప్రౌడ్ టు సే దట్ ఈ మూవీ చూసినాక గద్దర్ అవార్డ్స్కి గద్దర్ అవార్డ్స్ పెట్టినందుకు, గద్దర్ అవార్డ్స్ ఇలాంటి మూవీస్కి ప్రమోట్ చేస్తూ ఇస్తున్నందుకు గద్దర్ అవార్డ్స్ పేరు సార్థకమైపోయిందని చాలా ఆనందంగా ఉంది. ఈరోజు మేము కూడా సమాజంకి ఏమైనా చేయాలని ముందు రావడం జరిగింది. సో ఆ ఉద్దేశం చూపెట్టడం కూడా ఇట్స్ వెరీ హార్ట్ టచింగ్. ఎందుకంటే ఒక నాయకుడు, ఒక సమాజ సేవకుడు, ఒక ఉద్యమకారుడు ముందుకెళ్ళినారంటే ముందుగా చాలా కష్టపడేది కుటుంబమే. ఆ కుటుంబం విలువలు కూడా ఎంతో ఇంపార్టెంట్. అది కూడా మీరు చూపెట్టడం చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి మూవీస్ రావాలి, ఇలాంటి మూవీస్ ప్రజల్లోకి వెళ్ళాలి, చిన్నారి పిల్లల్లో గుండెల్లో ఉండాలి. ఎందుకంటే ఒక మూవీ చైతన్యపరుస్తుంది. ఒక్కసారి చిన్నప్పుడు ఆ బీజం పడితే ఖచ్చితంగా అది పెద్ద మొక్కై నాటుకొని పెద్దగా సమాజాన్ని మార్చే ఇలాంటి మూవీస్ రావడం చాలా ఆనందంగా ఉంది. రామయ్య గారి క్యారెక్టర్ చేయాలన్న ఉద్దేశంతో చాలామంది కమర్షియల్ ఇలాంటి క్యారెక్టర్ చేయాలంటే ముందుకు రాలా. నేను ఒక 4 అనుకున్నాను, ఆ 4లో 3 రాలేదు. అంటే లిస్ట్ రాసుకున్నాను. సో ఫస్ట్ వదిలేసి సెకండ్, థర్డ్, ఫోర్త్ అనుకున్నాను. సెకండ్, థర్డ్, ఫోర్త్ ఎవరు భయపడ్డారు చేయడానికి. అయ్యో మేము చేయలేమో అయ్యో అన్నారు. ఎంచేత అంటే ఫస్ట్ ఒకటి పెట్టుకున్నాను. ఆ ఫస్ట్ వ్యక్తే బ్రహ్మాజీ గారు. బ్రహ్మాజీ గారికి ఈ సినిమాలో రావడానికి కారణము, పూర్తవడానికి కారణము బ్రహ్మాజీ గారికి. అందరు దయచేసి మీరు క్లాస్ కొట్టాలి. ఆయన 500 సినిమాలు క్యారెక్టర్ చేస్తూనే ఉన్నారు. ఆయన ఇండస్ట్రీలో ఆయన ఒక మంచి పేరు ఉంది, మంచివాడన్న పేరు ఉంది. ఈ క్యారెక్టర్ ఆయన చేయగలరా అని ఫస్ట్ ఆయనకు అప్రోచ్ అయినప్పుడు ఆయన బుక్ తెప్పించుకొని చదువుకొని ఇంటర్వ్యూలు చూసి తప్పకుండా చేద్దాం డైరెక్టర్ అన్నప్పుడు ఆయన ఒకటే, సార్ నేను బడ్జెట్ అవార్డు మూవీ సార్, మెసేజ్ ఓరియంట్ సమాజ్కి ఇస్తున్నాను సార్, ఒక పెద్ద అనేది ఒక లెజెండ్ కార్నర్ జన్ముడు వనజీవి రామయ్య గారు, అలాంటి క్యారెక్టర్ మీరు చేస్తున్నారు సార్, బడ్జెట్ నా దగ్గర లేదు, నేను ఏం చేయాలి అర్థం కావట్లేదు సార్, మీరు ఒప్పుకున్నారు అంటేను డైరెక్టర్ గారు మీరు నాకు ఏమీ వద్దు, మీరు ఎన్రోల్ చేస్తారో చేయండి అని చెప్పి ఇంత బిజీగా ఉండి కూడా 10 రోజులు అద్భుతంగా ఆయన 7 రూపాయలు లేకుండా వచ్చి ఇంత ఇన్వాల్వ్మెంట్తో యాక్ట్ చేశాడంటే
మీరు ఒకసారి వన్ మోర్ ఎన్నిసార్లు క్లాప్స్ కొట్టాలి మీరు. ఈ మూవీ గురించి చెప్పాలంటే ఫస్ట్ నేను కథకళి మూవీ టైంలో బ్రహ్మాజీ గారితో యాక్ట్ చేయడం జరిగింది. అప్పుడు బ్రహ్మాజీ గారికి మూవీ రావడం, దాని తర్వాత జానకమ్మ రోల్ గురించి చూసే దాంట్లో ఇంకా వేరే ఆర్టిస్టులను చూశారు, బట్ అది ఎందుకో వర్కౌట్ అవ్వలేదు. సో అది నా వరకు రావడం నా అదృష్టం. అండ్ దాని తర్వాత వేమగంటి గారు నాకు కాల్ చేయడం, సో సార్ విజన్లో నేను జానకమ్మగా కనిపించడం అది నా అదృష్టం. సో సార్తో వర్క్ చేయడం ఎప్పుడూ సార్ కావాలంటే కమర్షియల్స్ తీయొచ్చు, కానీ అవార్డ్ మూవీతో ఇంటర్నేషనల్గా నేషనల్ వైజ్గా అందరికీ ఇది మూవీ చేరాలి అని సార్ చేసే ప్రయత్నంలో మేము ఇక్కడి వరకు వచ్చాము. సో ప్రతి ఒక్క ఆడపిల్ల అనుకుంటుంది రాముడికి సీతలా ఉండాలని, అట్లాంటిది జానకమ్మ రామయ్యతో ఉంటూ ఇంట్లో వాళ్ళతో ఫైట్ చేస్తూ తనకి సపోర్ట్గా ఉంటూ పిల్లల్ని చూసుకుంటూ బయట ఎవ్వరు ఏమన్నా కూడా రామాయణ అనకుండా చూసుకునే మంచి ఎమోషనల్ ఉన్న రోల్. సో అది నాకు రావడం నా అదృష్టం. అందరికీ నమస్కారం అండి. ఈ వనజీవి రామయ్య గారి సినిమా చేయడం నా అదృష్టం. యాక్చువల్గా చాలామంది నాకు డైరెక్టర్ గారు కానీ ప్రొడ్యూసర్లు అందరూ థ్యాంక్స్ చెప్తున్నారు. యాక్చువల్గా నేను వాళ్ళకి థ్యాంక్స్ చెబుదాం అనుకుంటున్నాను, ఎందుకంటే అంత గొప్ప వ్యక్తి చరిత్ర నేను చేయడం నా అదృష్టం యాక్చువల్గా. సో నాకు ఈ అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ వేమగంటి గారికి నేను రియల్లీ థ్యాంక్స్ చెప్పుకోవాలి. నేను చేసింది పెద్ద విషయం కాదు, బట్ అంత ఆయన గురించి చదువుతుంటే మేము అన్ని విషయాలు చెప్పలేకపోయాం ఇందులో ఈ కథలో. షార్ట్ మూవీ కాబట్టి చాలా బ్యూటిఫుల్ థింగ్స్ ఉన్నాయి పుస్తకం చదువుతుంటూ. ప్లస్ ఆయన ఫ్రెండ్స్, ఆయనతో తిరిగిన వాళ్ళందరూ వాళ్ళు చెప్పిన ఇన్పుట్లు వింటుంటే కొంతవరకే మేము ప్రయత్నం చేసాం యాక్చువల్గా కొన్ని కారణాల వల్ల. ఇది యాక్చువల్గా ఫీచర్ ఫిల్మ్ తీయాలని అనుకున్నాం యాక్చువల్గా. అది కూడా జరిగితే నేషనల్ అవార్డులో వనజీవి రామయ్య గారి సినిమా కూడా డెఫినెట్గా అవార్డు వస్తాను అనుకుంటున్నాను నేను. ఇందులో ప్రతి ఒక్కళ్ళు ప్రతి క్యారెక్టరు యాక్చువల్గా ఏంటంటే ఈ సినిమా ఎవరో నాకు తెలిసి డబ్బులు తీసుకుని చేయలే, ఓన్లీ ప్యాషన్ గురించి ఇలాంటి సినిమా రావడం మా అదృష్టం. అలాంటి క్యారెక్టర్ ఎన్నో సినిమాలు చేస్తాం, బట్ ఇటువంటి సినిమా నాకు లైఫ్లో మిగిలిపోద్ది. రేపొద్దున వెనక్కి తిరిగితే ఏం చేసావంటే వనజీవి రామయ్య క్యారెక్టర్ చేశాను చెప్పుకోవడానికి నాకు ఒక సినిమా ఉంది.